స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకుందాం. ఈ దినము 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ చెప్పుకున్నాము. రెండో ఆజ్ఞలో నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నిర్గమాకాండము 20:7 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. కాబట్టి అప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఎలాగో చూద్దామండి. మత్తయి సువార్త 5:34 రాయబడి ఉంటుందండి. ప్రభువు మాట్లాడుచున్నారు అక్కడ. ఎంత మాత్రమూ ఒట్టు పెట్టుకొనవద్దు. ఇప్పుడు గబుక్కన చూడండి, దేవుని మీదొట్టు, అమ్మ మీదొట్టు, నాన్న మీదొట్టు, బైబిల్ మీదొట్టు ఇలా వేస్తూ ఉంటారు. అలా వేయకూడదని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదని సెలవిస్తుంది. ఆకాశము తోడు అనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడు అనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడు అనవద్దు, అది మహారాజు పట్టణము. కాబట్టి నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి అని చెప్పి ప్రభువారు హెచ్చరించుచున్నారు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.